హాయ్ వెల్కమ్ టు ఎవరీవన్ న్యూస్ పార్క్ యూట్యూబ్ ఛానల్. టెట్పై సుప్రీంకోర్టులో టీఆర్ఎఫ్ రివ్యూ పిటిషన్. సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగంలో కొనసాగాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావడం తప్పనిసరి. వచ్చే 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించగా, దానిపై సమీక్షించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్ శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన సమయంలో 2010కి ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి టెట్ అవసరం లేదని ఎన్సిటిఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే 2017లో ఆ నిబంధనను సవరించారు. దాన్ని సమీక్షించి మార్పు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న సీటెట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సీటెట్ నిర్వహించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. 20 భాషల్లో 132 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని, పూర్తి వివరాలను సీటెట్ వెబ్సైట్లో త్వరలో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. గత కొద్ది సంవత్సరాలుగా సిబిఎస్ఈ ఆధ్వర్యంలో ఏటా జూలై, డిసెంబర్లో సీటెట్ నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ 14న పరీక్ష జరిపారు. గతంలో జూలైలో పరీక్ష నిర్వహించలేదు. వచ్చే డిసెంబర్లో జరిపేందుకు సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండగా అది వెలువడకపోవడంతో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సిబిఎస్ఈ శుక్రవారం అధికారికంగా సీటెట్ నోటిఫికేషన్ గురించి సమాచారం ఇచ్చింది. 7,565 కానిస్టేబుల్ పోస్టులు 4 రోజులే గడువు. ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. రాత పరీక్ష పిఈ&ఎంటీ మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్ అండ్ జాన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. పే స్కేల్ 21,700 అప్ టు 69,100 వరకు ఉంటుంది. మిగతా వివరాలకి వెబ్సైట్ని సంప్రదించవచ్చు. 14,582 పోస్టుల ఫలితాలు ఎప్పుడు? ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ 1 ఫలితాలు విడుదల తేదీపై అభ్యర్థులంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నవంబర్ చివరి వారంలో ఈ రిజల్ట్ను ప్రకటించవచ్చని కమిషన్ వర్గాలు ఉటంకిస్తూ టైమ్స్ నౌ పేర్కొంది. నవంబర్ 25 వచ్చే అవకాశం ఉందని వివరించి, ఈ పరీక్షల ప్రైమరీ కీపై అక్టోబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించి ఫలితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది హాజరయ్యారు. బిట్స్ పిలానీలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్. హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు: ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ, సోషల్ వర్క్, సోషియాలజీ, డెవలప్మెంట్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. లాస్ట్ డేట్ నవంబర్ 16. సెలక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకి వెబ్సైట్ను సంప్రదించవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్. హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ రీసెర్చ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కాంట్రాక్ట్ బేస్డ్ పైన నియమించనున్నారు. గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసి పని అనుభవం తప్పనిసరి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా. లాస్ట్ డేట్ November 16. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే బిట్స్ పిలానీ రీసెర్చ్ అసిస్టెంట్ ఖాళీల నోటిఫికేషన్కి సంబంధించిన ఈ యొక్క పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించండి.